ఆయన తన సెక్షన్స్కి చాలా తనకు చేతనైనంతలో ఆయన ఆయన స్థాయిలో ఆయన చేసినప్పటికీ కూడా ఇతర కార్యక్రమాలు ఆయన నాయకులు ఆయన అనుచరులు వాళ్ళు చేసిన ఈ స్కామ్స్ కానీ భూములు లాక్కోవటం కానీ దాడులు చేయటం కానీ వీటి మూలంగా ఎక్కువ నష్టం జరిగిందనేది ఒక భావన, అదొక ఎత్తు అయితే. రెండోది అసలు నో డెవలప్మెంట్. మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ప్రజలు ఉద్యోగాలు కోరుకుంటారు, ఉపాధి అవకాశాలు కోరుకుంటారు, కుటుంబాలు సంపన్నంగా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటారు, ఉచితాల మీద బతకాలని కోరుకోరు. ఓకే, తప్పక ఏదో ప్రభుత్వం ఏదో ఉచితం ఇస్తుందంటే పర్వాలేదు, కానీ దానివల్ల మన జీవితాలు బాగుపడవు. జీవితాలు బాగుపడాలంటే వ్యాపారాలు రావాలి, దాంతోపాటు ఉపాధి అవకాశాలు రావాలి, దాని మూలంగా డెవలప్మెంట్ వస్తుంది. కానీ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్రీబీస్ వచ్చాయి, మిగిలింది జరగలేదు. మీకు గుర్తుందే ఉంటుంది, రోడ్ల గురించి అసలు ఎంత గొడవ జరిగేది. వచ్చిన వ్యాపారాన్ని తరిమి కొట్టడం, అమరావతిలో ఎన్నో కంపెనీలు రావాల్సిన వాటిని బయటకు పంపించేయటం, వైజాగ్ వచ్చిన వాటిని పంపించేయటం, ఉన్న వాళ్ళని బెదిరించడం. మీకు గుర్తుండే ఉంటుంది అమర్ రాజా బ్యాటరీస్ అసలు ఎంత గొడవ చేశారో వాళ్ళ మీద. కోవిడ్ అప్పుడు రమేష్ హాస్పిటల్స్, వైజాగ్లో గీతం యూనివర్సిటీ వాళ్ళ మీద, అసలు రామోజీ మీద చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. అసలు ఎక్కడ ఏమి మీరు ఎతికినేది దొరకదు మీకు. ఒక కులాలను టార్గెట్ చేయడం, ఒక ప్రత్యేకంగా ఒక కులాన్ని. సో ఇవన్నీ ప్రజల్లో భయాందోళన కలిగించే విషయాలు. అండ్ మనది స్వేచ్ఛా సమాజం. చైనా అంత సంపన్న దేశం, మీరు వెళ్ళి చైనాలో బతకమని భారతీయుల్ని వెళ్ళరు. బంగారు పంజరం చైనా, మనకంటే 5 సంపాదిస్తారు సగటు చైనీయుడు. ఈ ఒక 25 సంవత్సరాలను ఇంత చేంజ్ వచ్చింది. బికాస్ వీ లవ్ అవర్ ఫ్రీడమ్. మనం స్వేచ్ఛగా మాట్లాడగలగాలి, స్వేచ్ఛగా విమర్శించగలగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి. ఇవి లేనప్పుడు భారతీయులు ప్రభుత్వాన్ని సహించరు. అండ్ ఐ ఫీల్ దట్ హ్యాస్ ప్లేడ్ ఎ బిగ్ రోల్.